హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఏంపి పెట్టుకున్నాను, అది కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, పుదీనా అనమాట కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి వచ్చి మా బిర్యానీకి మన ఇండియా బిర్యానీ మటన్ వేసి చేస్తున్నాను అనమాట. మరి కోయటాలకి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మరి ఉల్లిపాయలు పెరుగు అయితే మిక్సీకి కొట్టుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి నేనైతే చికెను మటను బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది వచ్చి మాకన్నమాట మటన్కు బిర్యానీ. నేను మసాలా అయితే ఇలా అంతా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే కొద్దిగా వేసాను. మరి ఉల్లిపాయలు అయితే ఎంపుకున్నానండి. ఎంపుకొని మరి నేనైతే పెరుగు ఉల్లిపాయలు మిక్సీకి అయితే పట్టి కలిపాను అనమాట. బిర్యానీ మసాలా వేసాను, అలాగనే జీలకర్ర పొడి, మరి అవి కొద్దిగా మసాలా అయితే వేసాను. పెరుగు ఉల్లిపాయలు మాత్రం మిక్సీకి పట్టి పెట్టుకున్నాను అనమాట. వేసాను, మసాలా అంతా కలిపేసాను. ఇది వచ్చి మటన్కి, ఇది వచ్చి చికెన్కి అండి, కోయటోళ్ళ చికెన్కు అది బిర్యానీ. ఇది వచ్చి మాకు మన ఇండియా బిర్యానీ అనమాట. ఎలా ఉంది? ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు ఏంపి పెట్టుకున్నాను కదా, మరి ఆ నూనె అయితే వీటికి కలిపాను అనమాట. నేను వీటికి కలిపాను. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేద్దాం. అలాగనే పచ్చిమిరపకాయలు వేయటం మర్చిపోయినానండి. మన దాంట్లోకి ఇవే కదా మనకు కావాల్సింది. అవి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఇది వచ్చి కోయటోళ్ళకి, ఇది వాళ్ళకి డొక్కూస్ అనమాట. చూడండి, ఇది వచ్చి మటన్ ఫ్రై, మాకి మటన్ ఫ్రై. ఎలా ఉంది? బాగుందా? ఇది వచ్చి మటన్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు 4 రోజుల నుంచి హెల్త్ అయితే బాగలేదన్నమాట. జ్వరము, జలుబు చేసింది ఫుల్గా. మరి ఎన్ని టాబ్లెట్లు మింగినా కానీ తగ్గలేదనమాట. గొంతు కూడా రాపు వచ్చేసింది, మాట్లాడేదానికి కూడా గొంతు అయితే రాపు వచ్చేసింది నాకు. మరి ఈరోజు మధ్యాహ్నం అయితే అన్నం కూడా తినలేదు నేను, అలా అయిపోయింది పని. మరి హెల్త్ బాగలేదు, ఒకటి పని ఎక్కువ అయిపోయింది అనమాట. మరి అన్నం కూడా మధ్యాహ్నం తినలేదు. మజ్జిగ బయట పెట్టుకొని మజ్జిగ అయితే తాగాను అనమాట. ఇప్పుడు సాయంత్రం అప్పుడైతే టీ చేసుకొని తాగాను, బ్రెడ్ అయితే తిన్నాను అనమాట. మరి ఇప్పుడైతే రాత్రి 11 అయింది టైము. పిల్లలు మేడం అయితే తినేశారు. మరి మా సార్ అయితే ఇంకా తినలేదండి. సార్కి అన్నీ సర్ది పెట్టాను అనమాట. మరి నేనైతే ఇప్పుడు అన్నం అయితే తింటున్నాను. ఇంకా పని ఉంది, బట్టలు అయితే ఇస్త్రీ చేయాలి పిల్లలవి స్కూల్కి. మళ్ళీ రూమల్లో ఒకసారి పోయి చెక్ చేసి రావాలి, నీళ్ళు అవన్నీ పెట్టాలన్నమాట. పోయి 12:30 అలా అయిపోతుంది టైము. మరి నేనైతే రూమ్ పోయి వెళ్తానికి మధ్యాహ్నం తినలేదు కదా, ఆకలి అవుతుంది, అందుకని తింటాను అనమాట. చూడండి, ఇదైతే మటన్ ఫ్రై అనమాట. కోడిగుడ్డు మటన్ బిర్యానీ చేశానండి మధ్యాహ్నము. మటన్ బిర్యానీ, ఇది వచ్చి పెరుగు చట్నీ అనమాట. మరి నేను ఎప్పుడైతే తింటానండి, దాంట్లో మీరు కానీ తిందరు, సరేనా? అసలు హెల్త్ బాగలాగా ఈ పని ఎక్కువైపోయిందని వీడియోలు కానీ అస్సలు తీయడం లేదు, పెట్టడం లేదు. 2 రోజులు అయిపోయింది వీడియో కానీ పెట్టక, నేను 3 రోజులు అయిపోయింది. దాని ఫ్రెండ్స్, నేనైతే తింటున్నాను. చాలా బాగుంది మటన్ బిర్యానీ, మీరు కొన్ని తిందురండి.